హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 40 క్వశ్చన్స్కి సంబంధించి మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి మాక్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ మాక్ టెస్ట్స్ ఆధారంగా క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము. 40 క్వశ్చన్స్ కూడా చూద్దాం. చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మేము మీకోసం ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు ఈ మెగా కోర్స్ని కనుక తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించిన వీడియో క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే 25 మాక్ టెస్ట్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో 25 మాక్ టెస్ట్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఉంటాయి. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఈ ఒక్క మెగా కోర్స్ మీరు ఈ 499 రూపీస్ ఉన్నటువంటి కోర్స్ తీసుకోవడం ద్వారా పొందవచ్చు. లేదు, మీకు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే ఈ పీడిఎఫ్ కోర్స్ తీసుకోవచ్చు. 199 రూపీస్తో మీరు 6 months వ్యాలిడిటీతో ఈ యొక్క కోర్స్ అయితే పొందవచ్చు. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. లేదు, మీకు ఓన్లీ మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే 25 మాక్ టెస్ట్ ఉన్నటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఇందులో మీకు చూసుకుంటే జీకే 60 బిట్స్, ఇంగ్లీష్ 40 బిట్స్, టోటల్ 100 బిట్స్ ఉన్నటువంటి 25 మాక్ టెస్ట్ అయితే మీకు ప్రతి మాక్ టెస్ట్లో 100 బిట్స్ అయితే ఉంటాయి. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. మీరు రియల్ ఎగ్జామ్లో రాసినట్లుగా ఈ యొక్క మాక్ టెస్ట్లు అయితే రాయొచ్చు. ఈ 2 కోర్సులు కూడా మీకు ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటాయి. ఈ మాక్ టెస్ట్ అనేటువంటి ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసి యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ యొక్క బాక్స్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో మ్యాక్సిమం మనకి చాలా జాబ్ రోల్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. ఇక్కడ మీకు ప్రాసెస్ సర్వర్ కానీ లేదా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే రావు. వారికి చూసుకుంటే ఓన్లీ వారికి 50 క్వశ్చన్స్లో 50 మార్క్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ ఉంటే 5 మార్క్స్ వచ్చేసి వైవా వాస్ ఉంటుంది. మిగిలినటువంటి 45 క్వశ్చన్స్లో వారికి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మిగిలినటువంటి మనకి జాబ్ రోల్స్కి సంబంధించి ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ కానీ, ఇంకా జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ లాంటి పర్టికులర్ పోస్టులకి సంబంధించి 100 క్వశ్చన్స్ వస్తే 100 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ జీకే నుంచి, 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి అయితే రావడం జరుగుతుంది. మేము మీకు ఈ విధంగా మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 25 మాక్ టెస్ట్లు కూడా నిన్నటితో అప్లోడ్ చేయడం జరిగింది. 25కి 25 మాక్ టెస్ట్ యాప్లో అయితే అప్లోడ్ చేశాము. చాలామంది తీసుకున్నారు. చాలామంది వారికి ఉన్నటువంటి పర్టికులర్ నాలెడ్జ్ని బట్టి మాక్ టెస్ట్లను అయితే అటెంప్ట్ చేస్తున్నారు. వారికి వచ్చేటువంటి మార్కులు కూడా చూసుకుంటున్నారు. మీరు కూడా ఈ 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోండి. రాబోయేటువంటి ఈ కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ముందే అంచనా వేయాలి అంటే ఈ మాక్ టెస్ట్లు అనేవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. 25 మాక్ టెస్ట్ అనేవి మేము మీకు సపరేట్గా కోర్స్ లాగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 199 రూపీస్తో మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అది మీరు సపరేట్గా తీసుకోవచ్చు. లేదా 499 రూపీస్ కోర్స్ తీసుకున్నటువంటి వారికి ఆ యొక్క మెగా కోర్సులో అన్నీ కూడా ఉంటాయన్నమాట. 25 మాక్ టెస్ట్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, 30,000 ప్లస్ బిట్స్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు 499 రూపీస్ కోర్స్ కనుక తీసుకుంటే ఇవన్నీ మీరు ఒకటే కోర్సులో పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. ఇందులో మనకి 5కి 5 మార్క్స్ వచ్చేటువంటి టాపిక్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్ అండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి మనకు ఒక పాసేజ్ ఇచ్చేసి అందులో ఒక 5 క్వశ్చన్స్ అడుగుతారు. 5కి 5 మార్క్స్ అయితే మీరు తెచ్చుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు ఫస్ట్ చేయాల్సింది ఈ పర్టికులర్ పాసేజ్ని కంప్లీట్గా చదవాలి. చదివితేనే మనకి ఈ పర్టికులర్ పాసేజ్లో వారు ఏ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు, ఏ టాపిక్ పైన ఈ యొక్క పాసేజ్ ఇవ్వడం జరిగింది అనేది మీకు ఒక అంచనా అయితే వస్తుందన్నమాట. మీలో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ యొక్క పాసేజ్ చదవకుండా ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. దట్ మీరు ఈ పాసేజ్ మొత్తం వెతుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పాసేజ్లో ఏమి ఇచ్చారనేది తెలియకుండా మీరు ఆ క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కోసం వెతుకుతూ ఉంటే మీకు చాలా టైం అనేది అయిపోతుంది. అదే మీరు ఒకసారి పాసేజ్ చదివినట్లయితే మీకు పాసేజ్లో దేని గురించి మాట్లాడాడు అనేది తెలుస్తుంది. అండ్ ఆ వర్డ్స్ కూడా మీకు గుర్తుంటాయి. కాబట్టి ఆ క్వశ్చన్ చదివిన వెంటనే
ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఎక్కడ ఉందనేది మీరు ఈజీగా చూసుకోగలుగుతారు. సో అప్పుడు మీరు ఆ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది పారాగ్రాఫ్ని కంప్లీట్గా చదవాలి. సో పారాగ్రాఫ్ని చాలా తక్కువ టైంలో చదివి అర్థం చేసుకోగలిగేలాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే సో ఇలాంటి కాంప్రిహెన్షన్ పాసేజెస్ మీకు ఎగ్జామినేషన్ వచ్చే టైంకి అట్లీస్ట్ ఒక 50 పాసేజెస్ నుంచి 100 పాసేజెస్ వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మేము మీకు 100 పారాగ్రాఫ్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో అవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం. పీడిఎఫ్స్ మీకు తీసుకున్నట్లయితే మీరు 199 రూపీస్ కోర్స్ అయితే ఉంది సపరేట్గా పీడిఎఫ్స్కి సంబంధించి, లేదా 499 రూపీస్ కోర్స్ తీసుకుంటే అందులోనే ఉంటుంది. సో మీరు అవి ప్రాక్టీస్ చేయడానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మిగిలినటువంటి 20 డేస్ ఆఫ్ టైంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి నేను గతంలోనే వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వస్తుంది. సో దట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి మేము ప్రొవైడ్ చేసినటువంటి పీడిఎఫ్స్ తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే విచ్ వర్డ్ ఇన్ ది సెంటెన్స్ ఈజ్ ఏ ప్రీపోజిషన్. ఓకే, ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్లో ఏ వర్డ్ ప్రీపోజిషన్ అని చెప్పేసి అడిగారు. సో మీరు ప్రీపోజిషన్స్ చదవాలండి. ప్రీపోజిషన్స్ వల్ల మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీకు ఎక్కువగా ప్రీపోజిషన్స్ అండ్ టెన్సెస్ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ప్రీపోజిషన్స్ చాలా బాగా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే ది క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్ ది టేబుల్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో ప్రీపోజిషన్కి సంబంధించిన వర్డ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ది క్యాటా, లేకపోతే ఈజా, హైడింగా, అండరా, దీనా, టేబులా. సో ఇచ్చినటువంటి వాటిల్లో ఏది ప్రీపోజిషన్ అని చెప్పేసి అడిగారు. సో ప్రీపోజిషన్ ఏంటంటే అండర్ అండి. సో అండర్ అనేది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ప్రీపోజిషన్ అనమాట. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి అండర్ అనేది థర్డ్ ఆప్షన్ కాబట్టి సో అండర్ అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ప్రీపోజిషన్ కాబట్టి సో అదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటెన్స్ కరెక్షన్కి సంబంధించి ఎర్రర్ కరెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడిగారు. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రీఅరేంజ్ ది సెంటెన్స్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇది ఇక్కడ మనకి మీనింగ్లెస్గా ఉందన్నమాట. అంటే ఒక ప్రాపర్ ఒక సీక్వెన్స్లో అయితే లేదు. సో ఒక సెంటెన్స్ అనేది ఒక సీక్వెన్స్లో లేకుండా ఎలా పడితే అలాగా ఒక క్లమ్జీ లాగా వర్డ్స్ అన్ని కూడా చేంజ్ చేసి ఇచ్చాడు. సో వీటిని మీరు ఒక ప్రాపర్ ఫార్మేట్లో పెట్టాలంటే ఫస్ట్ మీరు చదవాలి. మార్నింగ్ ఐ జాగింగ్ ఎవ్రీ గో ఫర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ఒక సీక్వెన్స్లో లేవు. దీన్ని మనం ఒక పర్టికులర్ సీక్వెన్స్లో పెట్టాలి. సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసినా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఎవ్రీ మార్నింగ్ ఐ గో ఫర్ జాగింగ్ అని ఇచ్చాడు. ఐ గో ఎవ్రీ మార్నింగ్ ఫర్ జాగింగ్ అని చెప్పేసి ఇచ్చాడు. జాగింగ్ ఐ గో ఫర్ ఎవ్రీ మార్నింగ్ అన్నాడు. ఐ ఫర్ గో జాగింగ్ ఎవ్రీ మార్నింగ్ అన్నాడు. సో ఐ ఫర్ గో జాగింగ్ ఎవ్రీ మార్నింగ్ అనేది రాంగ్. జాగింగ్ ఐ గో ఫర్ ఎవ్రీ మార్నింగ్ అనేది రాంగ్. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఐ గో ఎవ్రీ మార్నింగ్ ఫర్ జాగింగ్ అనేది కూడా రాంగ్ సెంటెన్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఎవ్రీ మార్నింగ్ ఐ గో ఫర్ జాగింగ్ అనేది ఒక కరెక్ట్ సెంటెన్స్ ఇది. సో సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఎవ్రీ మార్నింగ్ ఐ గో ఫర్ జాగింగ్ అనేది రైట్ ఆన్సర్ కాబట్టి సో ఆప్షన్ 1 దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఈ విధంగానే మీకు ఈ పర్టికులర్ ఏవైతే మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 25 మాక్ టెస్ట్ అయితే ఉంటాయి. సో క్వశ్చన్ ఉంటుంది, అలాగే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించి మీరు ఆన్సర్ చేయాలి. సో మీరు టోటల్ 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత మీరు స్కోర్ చూసుకోవచ్చు. స్కోర్ చూసుకున్న తర్వాత మీరు ఎన్ని కరెక్ట్గా అటెంప్ట్ చేశారు, ఎన్ని రాంగ్గా అటెంప్ట్ చేశారు అనేది చూసుకోవచ్చు. అండ్ రాంగ్ క్వశ్చన్కి సంబంధించి, ఇన్కరెక్ట్ క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఏది పెట్టారు, ఏది రాంగ్గా పెట్టారు, ఏది కరెక్ట్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ప్రతిదీ కూడా అక్కడ డేటా అయితే ఉంటుంది. మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత, టోటల్ 100 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మీకు డేటా ఉంటుంది కాబట్టి మీ యొక్క క్యాపబిలిటీ ఏంటనేది మీకు తెలుస్తుంది. సో దట్ మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఏ క్వశ్చన్స్లో లేదా ఏ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారు అనేది తెలుసుకొని సో వాటికి సంబంధించి మీరు వాటిపైన మిగిలినటువంటి 20 డేస్ ఆఫ్ టైంలో వాటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకోవడానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఈ మాక్ టెస్ట్స్ అనేవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాక్ టెస్టులు తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఎర్రర్ ఇన్ ది సెంటెన్స్ అని చెప్పేసి అడిగారు. సో షీ డోంట్ లైక్స్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లోనే మీకు తెలుస్తుంది ఎక్కడ ఏ పదంలో మీకు ఎర్రర్ ఉందనేది. సో ఇది ఎర్రర్ కరెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. షీ డోంట్ లైక్స్ ఐస్ క్రీమ్ అంటామా, లేకపోతే షీ డోంట్ లైక్ ఐస్ క్రీమ్ అంటామా, లేదంటే షీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్ అంటామా, లేకపోతే షీ డజంట్ లైక్స్ ఐస్ క్రీమ్ అంటామా. సో ఇక్కడ చూసుకుంటే మనకి షీ డజంట్ అనేది మనకి ఇక్కడ రావాలన్నమాట, డోంట్ కాదు. సో షీ డజంట్ అనేది రావాలి. కాబట్టి షీ డజంట్ లైక్స్ ఐస్ క్రీమ్ అనేది మనకి ఇక్కడ రైట్గా కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ డోంట్ ప్లేస్లో డజంట్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకుంటే మనకి డజంట్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ డోంట్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ అనేది డోంట్ అనేటువంటి దానిలో ఉంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే హీ డాష్ టు ది మార్కెట్ ఎస్టర్డే. ఓకే, సో ఇది నిన్న జరిగినటువంటి విషయం గురించి చెప్తున్నాడు అనమాట. సో ఎస్టర్డే అన్నాడు కాబట్టి ఇది పాస్ట్ గురించి చెప్తున్నాడు. సో పాస్ట్ గురించి చెప్తున్నప్పుడు మనం వాప్ 2 ఫామ్ కానీ లేదా వాప్ 3 కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే హీ డాష్ టు ది మార్కెట్ ఎస్టర్డే అన్నాడు. సో ఇక్కడ మనకి చూసుకుంటే గోస్ అని ఉంది, వెంట అని ఉంది, గోయింగ్ అని ఉంది, గోన్ అని చెప్పేసి ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం వెంట అనేది యూజ్ చేయాలి. సో హీ వెంట్ టు ది మార్కెట్ ఎస్టర్డే అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్లో వెంట అనేటువంటి ఒక ఆప్షన్ని పెట్టాలి కాబట్టి సో దీనికి సంబంధించి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ది కరెక్ట్ ప్రిపోజిషన్ టు కంప్లీట్ ది సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఒక ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒక ప్రీపోజిషన్ యూజ్ చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ని ఫిల్ చేయాలన్నమాట. సో షీ ఈజ్ గుడ్ డాష్ పెయింటింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఏదైనా ఒక పర్టికులర్ స్కిల్లో వారికి మంచి నైపుణ్యం ఉన్నట్లయితే సో మనం ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు షీ ఈజ్ డాష్ అప్పుడు షీ ఈజ్ గుడ్ అట్ పెయింటింగ్ అని చెప్పేసి అంటామన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే షీ ఈజ్ గుడ్ ఎట్ అనేది రావాల్సి ఉంటుంది. తను పెయింటింగ్లో చాలా బాగా నిష్ణాతురాలు లేదా తను పెయింటింగ్ అయితే చేయగలదు అనేది ఇక్కడ మనకు వస్తుంది కాబట్టి సో షీ ఈజ్ గుడ్ ఎట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఎట్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంప్రూవ్ ది సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇచ్చినటువంటి సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఆ సెంటెన్స్లో ఏమైనా గ్రామటికల్గా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటే సో ఆ ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు అనిపించినప్పుడు నో ఇంప్రూవ్మెంట్ నీడెడ్ అనేటువంటి ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయాలి. సో ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటనేది ఒకసారి చూడండి. హీ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ హీజ్ బ్రదర్. ఓకే, సో హీ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ హీజ్ బ్రదర్ అనేది ఇక్కడ మనకు ఈ సెంటెన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇద్దరు వ్యక్తుల్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ధ్యాన్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇద్దరు వ్యక్తుల్ని కంపేర్ చేసినప్పుడు అదే విషయంలో అయినా ఓకే, సో బలంగా ఉండేటువంటి విషయంలో అయినా, స్టడీస్ విషయంలో అయినా, స్కిల్స్ విషయంలో అయినా, తెలివితేటల విషయంలో అయినా మనం ఇద్దరు వ్యక్తుల మధ్య కంపారిజన్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ధ్యాన్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ చూసుకుంటే హీ ఈజ్ మోర్ స్ట్రాంగర్ అని చెప్పేసి అన్నాడు. సో మోరు స్ట్రాంగరు అనేది ఇక్కడ కంపారిజన్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ మనం స్ట్రాంగర్ అనేది మాట్లాడుతున్నాం. సో ఇక్కడ సెకండ్ సెంటెన్స్ చూసుకుంటే హీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ హీజ్ బ్రదర్ అన్నాడు. అంటే అతని యొక్క బ్రదర్ కంటే కూడా అతను చాలా బలవంతుడు అనేది మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ స్ట్రాంగర్ అంటేనే మనకి బలవంతుడు, అతని కంటే ఇంకా ఎక్కువ బలవంతుడు అనేది మనకి ఇక్కడ స్ట్రాంగర్ దాన్ అనేటువంటి ఒక పదం ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ మోర్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో హీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ హీజ్ బ్రదర్ అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. సో హీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ బ్రదర్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మనం ఇక్కడ మోర్ అనేటువంటి పర్టికులర్ పదాన్ని తీసివేయాల్సి ఉంటుంది. సో మనం చేయాల్సినటువంటి ఇంప్రూవ్మెంట్ అదే అనమాట. సో హీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ హీజ్ బ్రదర్ అనేది రైట్ ఆన్సర్. ఒకవేళ ఈ మోర్ అనేది లేకపోయినట్లయితే సో ఇచ్చినటువంటి సెంటెన్స్ హీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ హీజ్ బ్రదర్ అనేది కరెక్ట్ కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ నీడెడ్ అని చెప్పేసి మనం పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ మనకి మోర్ అనేది ఇచ్చాడు కాబట్టి సో మోరు స్ట్రాంగర్ అనేది రెండు ఒకేసారి రావాల్సినటువంటి అవసరం లేదు. సో స్ట్రాంగర్ అనేది ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది కాబట్టి సో హీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ హీజ్ బ్రదర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్పాట్ ది ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి పర్టికులర్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఎర్రర్ ఏంటనేది, గ్రామటికల్ ఎర్రర్ ఏంటనేది మీరు కనుగొనాలి. సో క్వశ్చన్ చూసుకున్నట్లయితే నైదర్ ఆఫ్ ది బాయ్స్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి బాయ్స్ ఎవరు కూడా వారికి సంబంధించినటువంటి హోంవర్క్ని కంప్లీట్ చేయలేదు అనేది దీనికి సంబంధించినటువంటి మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనకి నైదర్ ఆఫ్ ది బాయ్స్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ హ్యావ్ అనేది పెట్టాడు. సో హ్యావ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఆప్షన్ 3 ఓకే, సో ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట. సో అక్కడ మనకి నైదర్ ఆఫ్ ది బాయ్స్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్ అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ సి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ది కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి యాంటోనిమ్ అంటే ఇచ్చినటువంటి పదానికి ఆపోజిట్లో ఉండేటువంటి మీనింగ్ అయితే మనం కనుగొనాలి. ఇక్కడ డెలిగెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డెలిగెంట్ అంటే యాక్చువల్ మీనింగ్ వచ్చేసి దీని యొక్క సిమిలర్ మీనింగ్ వచ్చేసి సినానిమ్ వచ్చేసి హార్డ్ వర్కింగ్ పీపుల్ని డెలిగెంట్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఓకే, దీనికి ఆపోజిట్లో వర్డ్ ఏంటి లేజీ అనేది దీనికి సంబంధించినటువంటి
ఆపోజిట్స్ యాంటోనిమ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి డెలిగెంట్ అంటేనేమో హార్డ్ వర్కింగ్, సో దానికి ఆపోజిట్ లేజీ అనమాట. అంటే ఎటువంటి పని చేయకుండా బద్ధకంగా ఉండేటువంటి వారిని లేజీ అని చెప్పేసి ఉంటాం కదా. సో డెలిగెంట్కి ఆపోజిట్ లేజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫై ది హోమోనిమ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకి హోమోనిమ్ అంటే ఒక వర్డ్ ఉంటుంది, దాని యొక్క స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, కానీ దాన్ని మనం డిఫరెంట్ వేస్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ మీనింగ్స్తో యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ ఐ సా ఏ బ్యాట్ ఫ్లయింగ్ నియర్ ది ట్రీ అని చెప్పేసి ఇచ్చాడు. సో ట్రీ అంటే మనం ఎన్ని రకాలుగా మార్చినా కూడా దాని యొక్క మీనింగ్ చెట్టు అనేదే వస్తుంది. కానీ ఇచ్చినటువంటి ఈ యొక్క సెంటెన్స్లో బ్యాట్ అనే దాన్ని మనం చాలా రకాలుగా వాడచ్చు. బ్యాట్ అంటే గబ్బిలం అని చెప్పేసి వస్తుంది, బ్యాట్ అంటేనేమో క్రికెట్ ఆడేటువంటి బ్యాట్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ వేస్లో ఈ యొక్క సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, కానీ దాని యొక్క మీనింగ్ అనేది మనం డిఫరెంట్ సిచ్యువేషన్లో మారుస్తూ ఉంటాం అనమాట. కాబట్టి సో హోమోనిమ్ అంటే ఏంటి మీనింగు? ఓకే, సో ఒక పర్టికులర్ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ కానీ దాని యొక్క స్పెల్లింగ్ కానీ సేమ్ ఉంటుంది, కాకపోతే సో దాని యొక్క మీనింగ్ అనేది మనం డిఫరెంట్ వేస్లో వాడుతూ ఉంటాం అనమాట. దాని యొక్క మీనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మారిపోతూ ఉంటుంది. సో గబ్బిలాన్ని చూసినప్పుడు దెర్ ఈజ్ ఏ బ్యాడ్ ఫ్లయింగ్ అని చెప్పేసి అంటాం. అంటే గబ్బిలం అనేది ఎగురుతూ ఉంది, చెట్టులో ఎగురుతూ ఉంది అని చెప్పేసి, చెట్టు పైన ఎగురుతూ ఉంది అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూసుకుంటే మరొక విధంగా కూడా మార్చొచ్చు. సో ఐ హ్యావ్ ఏ బ్యాట్ టు ప్లే ఫర్ క్రికెట్ అని చెప్పేసి అనొచ్చు. సో ఇక్కడ బ్యాట్ అంటే సేమ్ మీనింగ్, సేమ్ స్పెల్లింగ్ వస్తుంది, ప్రొనౌన్సియేషన్ వస్తుంది, కానీ సో దాన్ని మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి సో హోమోనిమ్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఏంటి? సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంటుంది, కానీ దాని యొక్క మీనింగ్ అనేది సిచ్యువేషన్ బట్టి మారిపోతుంది అనమాట. సో దాన్నే మనం హోమోనిమ్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇచ్చినటువంటి పర్టికులర్ ఆప్షన్స్లో బ్యాట్ అనేది మనకి ఇక్కడ రైట్ హోమోనిమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది కరెక్ట్ సినానిమ్ ఫర్ ది వర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో సినానిమ్ అంటే సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి పర్టికులర్ వర్డ్ అయితే కనుక్కోవాలి. అబండెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అబండెంట్ అంటే సో మనకి ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం అబండెంట్ అని చెప్పేసి అంటాము. సో దాన్ని ఇంగ్లీష్లో ప్లెంటీఫుల్ అని చెప్పేసి కూడా అంటారు, లేదా ప్లెంటీ అని చెప్పేసి కూడా అంటారు. సో ఇక్కడ మనకి ప్లెంటీ అని చెప్పేసి ఇచ్చాడు చూడండి. సో ప్లెంటీ అంటే మనకు ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ ఉంటే దాన్ని ప్లెంటీ లేదా ప్లెంటీఫుల్ అని చెప్పేసి అంటారు, లేదా అబండెంట్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఈ రెండు కూడా మనకి సేమ్ మీనింగ్ కాబట్టి సో ప్లెంటీ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద మనకి క్వశ్చన్స్ అయితే రావు, కానీ బట్ మేము ఇక్కడ గ్రామర్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ కూడా ఒక 2-3 క్వశ్చన్స్ అయితే యాడ్ చేశాము. ఒకసారి రూల్స్ అయితే చదువుకొని వెళ్ళండి, ఒకవేళ అడిగితే మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే చూస్ ది సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో షీ సెడ్ ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకి డైరెక్ట్ స్పీచ్ అనమాట. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మారిస్తే షీ సెడ్ షీ వాజ్ రీడింగ్ ఏ బుక్. ఓకే, సో షీ సెడ్ అంటే తను ఆల్రెడీ చెప్పింది కాబట్టి సో ఇది పాస్ట్లోకి వస్తుంది. సో ఇక్కడ మనం ఐ ప్లేస్లో షీ అనేది యూజ్ చేయాలి, ఐఎమ్ ప్లేస్లో. సో షీ సెడ్ షీ వాజ్ రీడింగ్ ఏ బుక్ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చినప్పుడు. కాబట్టి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి ఒకసారి చూసుకోండి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్వర్ట్ ది సెంటెన్స్ టు ప్యాసివ్ వాయిస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ది చెఫ్ కుక్డ్ ఏ డెలిషియస్ మీల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో చెఫ్ చాలా డెలిషియస్ ఫుడ్ని ప్రిపేర్ చేశాడనేది దీనికి సంబంధించినటువంటి అర్థం. సో ఇక్కడ చూసుకుంటే దీన్ని సింపుల్గా ప్యాసివ్ వాయిస్లోనికి మార్చవచ్చు. ది డెలిషియస్ మీల్ వాజ్ కుక్డ్ బై ది చెఫ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఏ డెలిషియస్ మీల్ వాజ్ కుక్డ్ బై ది చెఫ్ అనేది వస్తుందన్నమాట. సో ప్యాసివ్ వాయిస్ని యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోనికి మారిస్తే ఈ విధంగా మారుతుందన్నమాట. ఏ డెలిషియస్ మీల్ వాజ్ కుక్డ్ బై ది చెఫ్ అని మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కూడా మనకి గతంలో అయితే ఇవ్వలేదు, బట్ అడగడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మీరు ప్రిపేర్ అవుతారని ఈ యొక్క మాక్ టెస్ట్లో ఒక 1 or 2 బిట్స్ అయితే యాడ్ చేశాము. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అవి కూడా రూల్స్ చూసుకోండి చాలు. రూల్స్ చూసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంప్లీట్ ది పారాగ్రాఫ్ మీనింగ్ఫుల్లీ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే రెయిన్ ఫారెస్ట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ గ్లోబల్ బయోడైవర్సిటీ. దే హౌస్ మిలియన్స్ ఆఫ్ స్పీసీస్ అండ్ యాక్ట్ యాజ్ డాష్. వితౌట్ దెమ్ దే ఎకోసిస్టమ్
వితౌట్ దెమ్ ద ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ వుడ్ బి సివియర్లీ డిస్రప్టెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గ్లోబల్ బయోడైవర్సిటీకి సంబంధించి రెయిన్ ఫారెస్ట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. అయితే అవి చాలా రకాల జంతువులకి అలాగే పక్షులకి అవి ఒక హౌస్ లాగా అవి మారుతాయి అన్నమాట. అండ్ అవి ఏ విధంగా మారుతాయి అంటే కార్బన్ సింక్స్గా కూడా మారుతాయండి. కార్బన్ సింక్స్ అంటే ఏదైతే మనకి ఆకాశంలోకి అంటే మన వాతావరణంలోనికి విడుదలయ్యేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ లేదా కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటి వాయువులు ఏవైతే ఉంటాయో వాటిని అవి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో మనం సింపుల్గా చెప్పాలి అంటే కార్బన్ సింక్స్ అని చెప్పేసి అనొచ్చు. సో దోస్ రెయిన్ ఫారెస్ట్స్ విల్ యాక్ట్ యాజ్ ఏ కార్బన్ సింక్స్ అనమాట. సో ఇచ్చినటువంటి ఈ యొక్క బ్లాంక్లో మీరు ఆన్సర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. రెయిన్ ఫారెస్ట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ గ్లోబల్ బయోడైవర్సిటీ. దే హౌస్ మిలియన్స్ ఆఫ్ స్పీసీస్ అండ్ యాక్ట్ యాజ్ ఏ క్రిటికల్ కార్బన్ సింక్. వితౌట్ దెమ్ ది ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ వుడ్ బి సివియర్లీ డిస్రప్టెడ్ అనేది ఇక్కడ మనకి కంప్లీట్ సెంటెన్స్ అనమాట. సో ఈ బ్లాంక్లో మీరు ఏం పెట్టాలి అంటే ఏ క్రిటికల్ కార్బన్ సింక్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో కార్బన్ సింక్ అంటే సో ఆ యొక్క కార్బన్కి సంబంధించినటువంటి వాయువులు ఏవైతే ఉంటాయో క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటి వాయువుల్ని అవి తీసుకోవడం జరుగుతుంది. సో అవి తీసుకొని మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి ఈ యొక్క రెయిన్ ఫారెస్ట్స్ అనేవి ఈ విధంగా స్పీసీస్కి చాలా రకాల స్పీసీస్కి ఒక సొంత ఇల్లులాగా గూడుని కల్పిస్తాయి. దీనితో పాటు కార్బన్ సింక్స్గా కూడా అవి యాక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో హీ వాస్ ఫీలింగ్ డౌన్ బట్ హీస్ ఫ్రెండ్స్ కైండ్ వర్డ్స్ ఫర్ ఏ డాష్ టు హిమ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే చాలా డౌన్లో ఉన్నాడు ఒక వ్యక్తి. అంటే డౌన్లో ఉండడం అంటే ఇన్ ద సెన్స్ డిప్రెషన్లో ఉన్నాడని. ఒక వ్యక్తి బాగా డిప్రెషన్లో ఉన్నాడనమాట. సో అతని యొక్క ఫ్రెండ్ వచ్చి కొన్ని కైండ్ వర్డ్స్ అయితే మాట్లాడాడు. సో కైండ్ వర్డ్స్ ఒక మంచి వర్డ్స్ మనల్ని మోటివేట్ చేసేటువంటి వర్డ్స్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం కొంత ఎనర్జీ అనేది రీగైన్ చేసుకుంటాం అండ్ కొంత కాన్ఫిడెన్స్ని కూడా బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో కైండ్ వర్డ్స్ అనేవి మనకు ఒక ట్యాబ్లెట్ లాగానో లేదంటే మనకి ఫ్యూచర్ పైన ఒక హోప్ను క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఆ కైండ్ వర్డ్స్ని ఏం క్రియేట్ చేస్తే మనకి హోప్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి హీ వాస్ ఫీలింగ్ డౌన్ బట్ హీస్ ఫ్రెండ్స్ కైండ్ వర్డ్స్ వర్ ఏ రే ఆఫ్ హోప్. ఒక హోప్ని కలిగించే విధంగా అతనికి ఆ మాటలు అయితే ఉన్నాయనేది ఇక్కడ మనకి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి రే ఆఫ్ హోప్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ది బెస్ట్ సబ్స్టిట్యూషన్ ఫర్ ది ఫ్రేజ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. సో ఏ పర్సన్ హూ రైట్స్ డిక్షనరీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిక్షనరీస్ రాసేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే లెక్సికోగ్రాఫర్ అని చెప్పేసి అంటారండి. లెక్సికోగ్రాఫర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఆథర్ అంటేనేమో బుక్స్ రాసినటువంటి వ్యక్తిని ఆథర్ అని చెప్పేసి పిలుస్తారు. కంపైలర్ అంటేనేమో ఎడిట్ చేసేటువంటి వ్యక్తిని కంపైలర్ అని చెప్పేసి అంటారు. లింగ్విస్ట్ అంటేనేమో భాషలు మాట్లాడేటువంటి వ్యక్తిని లింగ్విస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. బట్ ఏ పర్సన్ హూ రైట్స్ డిక్షనరీస్ రాసేటువంటి వ్యక్తిని లెక్సికోగ్రాఫర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 2 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి కంబైన్ ది సెంటెన్సెస్ ఇంటూ వన్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే షీ వాజ్ లేట్ షీ మిస్డ్ ద బస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తను లేట్గా రావడం వల్ల బస్ అనేది మిస్ అవ్వడం జరిగింది. ఓకే, తను బస్ అనేది కోల్పోవడం జరిగింది. సో బస్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది పాస్ట్ సెంటెన్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో బీయింగ్ లేట్ షీ మిస్డ్ ద బస్ అనేది మనం సింపుల్గా చెప్పాల్సినటువంటి ఒక వన్ మీనింగ్ఫుల్ సెంటెన్స్లో చెప్పాల్సినటువంటి పర్టికులర్ స్టేట్మెంట్ అనమాట. సో బీయింగ్ లేట్ షీ మిస్డ్ ద బస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో బీయింగ్ లేట్ అంటే తను లేట్ అయ్యింది కాబట్టి తను బస్ అనేది మిస్ అయింది అనేది ఇక్కడ మనం సింపుల్గా చెప్తున్నాము. కాబట్టి బీయింగ్ లేట్ షీ మిస్డ్ ద బస్ అనేది ఇచ్చినటువంటి యొక్క పర్టికులర్ సెంటెన్స్కి సంబంధించి ఒక మీనింగ్ఫుల్ సింగిల్ సెంటెన్స్గా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ గురించి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకుంటే రీఅరేంజ్ ది పాసెస్ టు మేక్ ఇట్ కొహరెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే 4 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. అంటే ఆప్షన్స్ కాదు 4 స్టేట్మెంట్స్ లాంటివి ఇస్తారనమాట. సో మీరు వాటిని చదివి మీరు ఒక సీక్వెన్స్లో అయితే పెట్టాలి. సో ఇక్కడ చూసుకుంటే ట్రీస్ ఆర్ యాన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకోసిస్టమ్. దే ప్రొవైడ్ us విత్ ఆక్సిజన్ అండ్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్. దే ఆల్సో ఆఫర్ షేడ్ అండ్ షెల్టర్ టు వేరియస్ స్పీసీస్. వితౌట్ దెమ్ లైఫ్ ఆన్ ఎర్త్ వుడ్ బి ఇంపాసిబుల్. సో మీరు ఇక్కడ చదివితే ఎక్కడైనా క్లమ్జీగా అనిపించిందా? అంటే మీకు ఒక స్టేట్మెంట్ ఒక చోట ఉండాల్సినటువంటి స్టేట్మెంట్ మరొక చోట ఉండడం కానీ లేదా ఒక ప్రాపర్ సీక్వెన్స్లో లేదు అని చెప్పేసి మీకు అనిపించిందా? అనిపించలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ
కరెక్ట్గానే పెట్టాడు. సో ఫస్ట్ సెంటెన్స్ కరెక్ట్గానే ఉంది, సెకండ్ సెంటెన్స్ దీని తర్వాత రావాల్సిందే ఉంది, సెకండ్ సెంటెన్స్ తర్వాత థర్డ్ సెంటెన్స్ వచ్చింది, థర్డ్ సెంటెన్స్ తర్వాత ఫోర్త్ సెంటెన్స్ వచ్చింది. సో కాబట్టి అంతా కూడా ప్రాపర్ సీక్వెన్స్లో ఉంది కాబట్టి, సో 1 2 3 4 అనేది మనకి ప్రాపర్గానే ఉంది కాబట్టి, సో మనం ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకు కరెక్ట్గానే ఉన్నాయి, మనం షఫుల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో ఎర్రర్ సెంటెన్స్ గురించి అడిగారు. సో ఎర్రర్ కరెక్షన్ గురించి చేయమని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ద బాయ్ హూ బ్రోక్ ది వేస్ వర్ పనిష్డ్. ఓకే, ద బాయ్ హూ బ్రోక్ ది వేస్ వర్ పనిష్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ది బాయ్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే సింగులర్ అది. సో కానీ ఇక్కడ మనకి వర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ వర్ అనేది రాదు, ఓకే, ఆర్ అనేది వస్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ మనకి ఇక్కడ వాజ్ కానీ లేదా ఈజ్ కానీ రావాల్సి ఉంటుంది, లేదా ఆర్ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వర్ అనేది రాదు, వర్ అనేది మనం ప్లూరల్ ఫామ్కి యూజ్ చేస్తాం కాబట్టి సో అది రాంగ్ వర్డ్ అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి పర్టికులర్ దానిలో వర్ అనేది మనకు రాంగ్ కాబట్టి ఎర్రర్ కరెక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ది కరెక్ట్ వర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో షీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ డాష్ 5 years అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే షీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 years. సో చాలా సింపుల్ క్వశ్చన్. సో ఫర్ అనేది యూజ్ చేయాలి. సో ఫర్ 5 years అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కంప్లీట్ ది సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డర్ యూ డాష్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డర్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే వస్తుందన్నమాట. సో నువ్వు ఒకవేళ బాగా హార్డ్ వర్క్ చేసి ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండేదానివి అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది. సో ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డర్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్ అనేది వస్తుందన్నమాట. యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ రావాలి. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో వర్బ్ ఫామ్ ఏంటనేది మీరు కనుగొనాలన్నమాట. సో ఇందాక మనం ప్రిపోజిషన్ లాంటిది ఏంటనేది కనుక్కున్నాము. సో ఇప్పుడు వర్బ్ గురించి అడుగుతున్నాడు. సో ది చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో మనకి ఇక్కడ ప్లేయింగ్ అనేది వర్బ్ ఫామ్ అనమాట. ఓకే, ప్లేయింగ్ అనేది వర్బ్ ఫాము. సో ప్లేడ్, ప్లేయింగ్ ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది కాబట్టి సో ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అనేది ఇక్కడ మనకి వర్బ్ ఫామ్గా చెప్పుకోవాలి. సో ప్లేయింగ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లాంటిదే. రీఅరేంజ్ ది సెంటెన్స్ ఇంటూ ప్రాపర్ ఆర్డర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ది బ్రైట్ సన్ వాజ్ షైనింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకి ఎక్కడా కూడా మనం షఫుల్ చేయాల్సినటువంటి వర్డ్స్ అయితే లేవు. ది బ్రైట్ సన్ వాజ్ షైనింగ్ అనేది రైట్ ఆన్సరే. ఓకే, సో మనం దాన్ని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ది బ్రైట్ సన్ వాజ్ షైనింగ్ అనేది రైట్ ఆన్సర్ కాబట్టి సో ఆప్షన్ 2 దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంటే. సో ఇలాగ మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ యొక్క 25 మాక్ టెస్ట్ కానీ, ఓకే 25 మాక్ టెస్ట్ కోర్స్ కానీ, లేదా 499 రూపీస్ కోర్స్తో ఉన్నటువంటి పర్టికులర్ మెగా కోర్స్ కానీ తీసుకోండి. మీకు ఇందులో అయితే అన్నీ ఉంటాయి. ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు 8 months వ్యాలిడిటీ ఉంటుంది. అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.